0, 4, 18, 48 క్వశ్చన్ మార్క్ 180. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 10, 4 అయింది. డిఫరెన్స్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ చూద్దాం. 0 కాస్త 4 అంటే 4 విల్ బి ఇంక్రీజ్డ్. 4 కాస్త 80 అంటే 14 విల్ బి ఇంక్రీజ్డ్. 14 కాస్త 48 అంటే 30 విల్ బి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పలేం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పలేం. నెక్స్ట్ ఇంకొకసారి డిఫరెన్స్ చేస్తే 4 కాస్త 10 అంటే 4 కాస్త 40 అంటే 10 విల్ బి ఇంక్రీజ్డ్. 14 కాస్త 30 అంటే 16 విల్ బి ఇంక్రీజ్డ్. అంటే +6 గ్యాప్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవ్వంటే 6 యాడ్ అయితే 22 ఇంక్రీజ్ అంటే ఇక్కడ 52 వస్తుంది. అప్పుడు 48 + 52 ఎంత అంటే 100. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలంటే 28 యాడ్ అవ్వాలి. 28 + 52 ఎంత అంటే 80. దేర్ఫోర్ 100 + 80 180. దేర్ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 100 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఈ లాజిక్ డిఫరెన్షియేషన్ ఆధారంగా వస్తుంది. లేదు ఇంకొక లాజిక్ కావాలంటే ఇంకొక లాజిక్ ప్రకారం కూడా ఆన్సర్ వస్తుంది. ఆ లాజిక్ ఏది అంటే ఇక్కడ క్యూబ్కి దగ్గరగా ఉన్నాయి. అది నంబర్స్ ఏ విధంగా ఉంటే క్యూబ్ దగ్గరగా. ఎలా అంటే ఇది 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్. 1 క్యూబ్ వాల్యూ 1 మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ఆల్సో 1. 1 మైనస్ 1 0. నెక్స్ట్ అదేవిధంగా 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ వాల్యూ 8. 8 2 స్క్వేర్ వాల్యూ 4. 8 మైనస్ 4 4. నెక్స్ట్ అదేవిధంగా 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. 3 క్యూబ్ వాల్యూ 27. 3 స్క్వేర్ వాల్యూ 9. 27 మైనస్ 9 ఈజ్ 18. దేర్ఫోర్ 1 2 3 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్. 4 క్యూబ్ వాల్యూ 64. 64 మైనస్ 16 ఈజ్ 48. నెక్స్ట్ అదేవిధంగా 100 రావాలి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలంటే 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ వాల్యూ 125 మైనస్ 5 స్క్వేర్ వాల్యూ 25. 125 మైనస్ 25 ఈజ్ 100. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఎంత అంటే 100 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.